హలో, ఎక్కడికి? పనికి. మరి ఇంట్లో పని ఎవరు చేస్తారు? అంటే నువ్వు ఉన్నావు కదా అని. అంటే జాబు నేనే చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఇంట్లో పనులు కూడా నేనే చేయాలా? నేనేం చేయాలి ఇప్పుడు? కిచెన్లో గిన్నెలు ఉన్నాయి, కడిగే. సరే. వీడేంటి చెప్పిన పనల్లా చేస్తాడా? అసలు పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టడా? లేకపోతే కొత్తగా పెళ్ళైందని నటిస్తున్నాడా? డియర్ హస్బెండ్, తమకి అసలు కోపమే రాదా? ఎందుకు? పెళ్ళం మీదెక్కిస్తుంటే ఏ ముగ్గుడికైనా ఏ మగాడికైనా కోపం వస్తుంది కదా. నేను అర్థం చేసుకుంటా. అండ్ ఇంకోటి, నేను మగాడిని, అందులో డౌట్ ఏం లేదు. నాకు తెలుసులే. అమ్మ చెప్పే, ఏం చేస్తాం? ఇదిగో గిన్నెలు కడుగుతున్నా. సరే సరే, తర్వాత చేస్తా, బాయ్. ఈ విషయం మా అమ్మకి చెప్పకే. సరే. ఇంత ఈజీగా అమ్మాయికి నచ్చేస్తున్నావు ఏంట్రా? ఇంకా నేనే వెళ్ళి తెచ్చుకుందాం అనుకుంటున్నా. డియర్ డియర్, ఎక్కడికి? ఇక్కడికి, పనికి. నేను సంపాదిస్తున్నా కదా, సరిపోదా? నువ్వు సంపాదిస్తున్నావని ఖాళీగా కూర్చోవాలా ఇంట్లో? కోపం అనుకున్నంత అమాయకుడు ఏం కాదు. ఓయ్, కిందకి. ఇంకా అది పట్టుకోవడం నీ ఇష్టమే, వదిలేయడం నీ ఇష్టమైతే నేనెందుకు ఇంకా? సూర్య, కొత్తగా పెళ్ళైంది కదా అని ఇప్పుడు కోపడుతున్నావు. ఇంకొన్ని రోజుల్లో కొట్టవు కదా. హలో హలో, అలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావేంటి? ఓపిక ఎక్కువే. చూద్దాం, నటిస్తున్నాడో ప్రేమిస్తున్నాడు. ఏంటి ఈరోజు చాలా బిజీగా ఉన్నట్టున్నారు? ఏముంది, రోజు చేసే పని కదా. అంటే రోజు మీరే చేస్తున్నారని ఫీల్ అవుతున్నారా? ఎవరి కోసం చేస్తాను? మన కోసమే కదా చేస్తున్నాను. అయితే ఫీల్ అవ్వట్లేదు అంటారు. ఏంటి అలా చూస్తున్నావు అవుతున్నావు? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఏదో ఒక్కడవే కష్టపడుతున్నావు కదా, కొంచెం టైం పాస్ అవుతుందేమో అని వచ్చా. ఎవరికి? నీకా నాకా? నాకే అనుకో. అయినా ఏంటి మీరు, నేను కిచెన్లో కాకూడదా? నా ఇల్లు నా ఇష్టం. నాకు నచ్చినప్పుడు వస్తా, నాకు నచ్చినప్పుడు వెళ్తా. అరే ఆగు పూజ, ఇప్పుడు ఏమైంది? వెళ్ళిపోతున్నావా? చెప్పా కదా నాకు నచ్చినప్పుడు వెళ్తా అని. నేను వెళ్తా. కాదు, నేను వెళ్తున్నా. చిచ్చి, నేను వెళ్ళిపోయా అంతే. ఇంతకంటే వాళ్ళకి సెట్ అవ్వదు కానీ తిను. తిన్నప్పుడు ఎక్స్ప్రెషన్ అండి. తిన తిను ఫాస్ట్. సరే ఓకే.
వీడేంటి నేను ఇక్కడ ఇంత కష్టపడుతుంటే వచ్చి హెల్ప్ చేయకుండా కాళ్ళ మీద కాలేసుకొని మొబైల్ చూస్తున్నాడు. సూర్య సూర్య, ఏమైంది? నేను అక్కడ ఏడుస్తూ ఆనియన్స్ కట్ చేస్తుంటే నువ్వు ఇక్కడ హాయిగా మొబైల్ చూసుకుంటున్నావా? ఆనియన్స్ కట్ చేయడానికి ఏడడం ఎందుకు? జోకా? అంతేగాని హెల్ప్ చేస్తా అని మాత్రం అను. సరే సరే చేస్తా, దానికి ఎందుకు కోపం? వీడేంట్రా ఇంత నచ్చేస్తున్నాడు? ఏం చేయాలో చెప్పలేదు. ఓయ్ ఏంటి మీద మీదకి వస్తున్నావు? గ్యాప్ ఇవ్వు. సరిపోద్దా? ఎటకారం కూడా ఎక్కువే. ఏం చేయాలో చెప్పు పూజ. చిరాకు వస్తుందా? నువ్వు వెళ్ళి కూర్చో, అయ్యాక నేనే పిలుస్తాను. ఇంత మంచోడు అయితే ఎలారా? మరీ నచ్చేస్తాను. వంట చేస్తే తినేయడమే, బాగుందో లేదో కూడా చెప్పడం తెలీదు. నవ్వుతావేంటి? నేను జోక్ చేస్తున్నానా? అంటే నేను జోకర్లా కనిపిస్తున్నానా? ఏంటా మాటలు పూజ? తినేటప్పుడు డిస్టర్బ్ చేయకు, నచ్చే కదా తింటున్నాను. నిజంగా బాగుందా? మాట్లాడుకుంటా తినేస్తావా? ఏం మాట్లాడకుండా తింటే నీకు బోర్ కొట్టదా? నువ్వు మాట్లాడుతున్నావు కదా, చాదా? అంటే నేను అలా వాగుతూ ఉంటా అంటున్నావా? అది వేరేగా చెప్పాలా? తిను. సర్లే, ఏదో ఒకటి మాట్లాడాడు కదా. ఈ మనిషే డేంజర్ అనుకున్నా, వీడి నవ్వు కూడా డేంజరే బాబోయ్. ఇప్పుడు చెప్పు, తీరిగ్గా వింటా. తినవా ఇంకా? ఒక్కదాన్ని ఏం తినాలి? నీకేం బాగా తినేసి వచ్చి కూర్చున్నావు. నాకు తినాలన్న మూడు కూడా పోయింది. పోనీ నాకు తినిపించమంటావా? నువ్వు తినిపిస్తావా? దాంట్లో ఏముంది, నీకు ఆకలిస్తుందా? అయితే ఇంకే, ఆకలిస్తుంది అన్నావు కదా, తినే. ఇప్పుడే అన్నావు కదా తినిపిస్తా అని. తినిపిస్తే కానీ తినవా నువ్వు? ఏమైంది? అలా ఇంట్లోనే ఉంటావా? జాబ్ ఏం చేయవా? నువ్వే కదా అన్నావు నేను సంపాదిస్తున్నాను సరిపోద్ది, నువ్వెందుకు వెళ్ళడం అని. అంటే మాత్రం ఇంట్లో కూర్చొని టైం పాస్ చేస్తావా? మరేం చేయాలి? పద ఇద్దరం వెళ్ళి వంట చేద్దాం. పద కలిసి వంట చేద్దాం అన్నావు కదా. నాకు ఆకలి వేస్తుంది. ఇప్పుడే టిఫిన్ తిన్నావు కదా. అయితే మళ్ళీ తినకూడదా? తీసుకొస్తే సరిపోతుందా లేదా కూర్చొని తినిపించాలా? రెండో ఆప్షనే బాగున్నట్టుగా ఉంది, అదే ఫాలో అయిపో. ఏమైంది ఈరోజు నీ మూడ్ చాలా స్వింగ్ అవుతుంది? ఓకే కూల్ కూల్ కూల్, నాకు అర్థమైంది. నాకేమొద్దు. తిన్నా. సరే నాకొద్దు. నేను తిన్ను.
అక్కడ పెట్టు. అరే తింటూ కూడా వర్క్ చేయొచ్చు, తీసుకో. సారీ, ఫీల్ అయ్యావా? అసలు నీకు కోపమే రాదా? వస్తుంది, కానీ బయటికి చూపించే అంత కాదు. బాబోయ్, ఇలాంటి దొరికావేంట్రా? మంచిగానే కదా. అదే కదా నా బాధ కూడా. ఒక గొడవ లేకుండా, కోపం రాకుండా మనకి పెళ్ళయిందంటే ఎవరైనా నమ్ముతారా? నువ్వు మంచోడివో, అతి మంచోడివో, కొత్తగా పెళ్ళయిందని నటిస్తున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అదే నేనైతే నేను ఇందాక చేసిన పనికి మా ఇంటికి వెళ్ళిపోయేదాన్ని తెలుసా. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయినా నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటా. నాకెవరు లేరు పూజ, నువ్వు తప్ప. సారీ, ఇంకెప్పుడు అలా అన్నాను. నువ్వేమన్నా పర్వాలేదు, నేను పడతా. కానీ వదిలి వెళ్ళకుండా ఉంటే చాలు. వదిలి వెళ్ళకుండా ఉంటే చాలు. హలో, ఏమైంది? ఏం లేదన్నావంటే ఏదో ఉన్నట్టే. ఇక్కడ ఏం చేస్తున్నావు? లోపలికి రావచ్చుగా. ఈరోజు మా అమ్మ పుట్టినరోజు. మరి ఇంకేం అంత సాడ్గా ఉన్నా? హ్యాపీగా ఫీల్ అవ్వాలి తెలుసా. నీకెందుకు అంత హ్యాపీ? తను పుట్టించిన వాళ్ళే కదా నువ్వు నాకు దక్కావు. నువ్వు మా అమ్మని పోగొడుతున్నావా లేదు నన్ను పోగొడుతున్నావా నాకు అసలు తెలియట్లేదు. నిన్ను పుట్టించినందుకు మీ అమ్మకి, నన్ను పెళ్లి చేసుకున్నందుకు నీకు. సరేనా? రా, అలా సాడ్గా ఉండకు. నువ్వు బాధగా ఉంటే నాకు బాధ వేస్తుంది. నువ్వు నా కోసం బాధ కూడా పడతావా పూజ? జోక్ చేయకు. ఈరోజు మీ మమ్మీ బర్త్డే అంటే మనం సెలబ్రేట్ చేసుకోవాలి. చెప్పు, ఏం చేద్దాం? నువ్వే చెప్పు. సినిమా, రెస్టారెంట్. మా అమ్మ ఉన్నా సరే ఎన్ని కోరికలు కోరుకోదేమో. ఫీల్ అవ్వకరా. నేను తప్ప నీకు ఎవరున్నారు చెప్పు? నేనే మీ అమ్మ అనుకో. అయినా అమ్మాయి పక్కన ఉంటే ఆ మాత్రం ఖర్చు పెట్టాలి. సరే పద. ఉండు, 5 minutes డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేస్తాను. ఏంటి అలా చూస్తున్నా? చూసిన చాలు కదా. వచ్చేదట్లేదు కానీ ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఏమైంది పూజ? నన్ను బెంగళూరు ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఏమైంది? నేను వెళ్ళను, వద్దని కూడా చెప్పేశా. నువ్వు ఎందుకంత ప్రెషర్ తీసుకుంటున్నావు? నువ్వు కూల్ అవ్వు. నేను వెళ్ళను. ఏమైంది? హార్ట్ బీట్ ఎందుకు అంతలా పెరిగిపోతుంది? ఆగు, నేను వాటర్ తీసుకొస్తా. ఏం లేదు పూజ, సడన్గా కొంతమంది దూరం అయిపోవడం వల్ల ఇలా. ఇప్పుడు నువ్వు కూడా ఎక్కడ దూరం అయిపోతావు అని. వద్దు, నేను ఎక్కడికి వెళ్ళను. ఇక్కడే ఏదో జాబ్ చూసుకుంటా. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను.
జా, ఇలాంటి ఆపర్చునిటీ ఇంకెప్పుడు రాదు. నువ్వు వెళ్ళు. అయితే మీకన్నా నాకు జాబ్ ఏమి ఎక్కువ కాదు. సరేనా, మీరు రెస్ట్ తీసుకోండి. నేను ఎక్కడికి వెళ్ళనంతే. ఏం చూస్తున్నావు? టీవీ టీవీ అక్కడ కదా ఉంది కదా, ఇక్కడ ఏముందో అదే చూస్తున్నా. ఒక్క దానికి కూడా తిన్నంగా సమాధానం చెప్పవు కదా నువ్వు. అదిగో మళ్ళీ నవ్వు. ఆ, అయ్యో దేవుడా, ఈ మనిషికి అసలు కోపమే రాదా? అసలు నీ ఒంట్లో కోపం అనేది ఒకటి ఉందా? దేనికి ఉండదు పూజ, అన్నీ ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఏమైంది? మా అమ్మ బ్రతుకున్నప్పుడు చాలా కోప్పడేవాడిని, చాలా భరించింది. మా అమ్మ చనిపోయిన తర్వాత అన్నీ పోయినట్టు అనిపించింది. ఈ టైంలోనే పెళ్ళి, ఇంకా కోప్పడే అవసరం కూడా రాలేదు. నాకు నీ కోపం చూడాలన్నది. నువ్వు ఇంత ప్రేమగా అడిగితే నాకు కోపం ఎలా వస్తుంది చెప్పు. నాకు నీ కోపం చూడాలనుంది. ఇదిగో, ప్రేమగా అడిగితే కోపం రాదంటావు, కోపంగా అడిగితే నవ్వుతావు. ఎలా రానిదో? మొన్నటి దాకా నువ్వు పిచ్చోడు అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావు. సూర్యుడు దూరంగా ఉంటేనే బాగుంటుంది, దాని దగ్గరగా చూడాలనుకో. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా? నాకైతే అర్థం అవ్వట్లేదు ఏంటో. పూజ, లోపలికి రావచ్చా? డోర్ ఓపెన్ చేసే ఉంది. ఏంటి కొత్తగా పర్మిషన్ అడుగుతున్నావు లోపల రావడానికి? అంటే డోర్ క్లోజ్ చేసి ఉంది కదా, నువ్వు బిజీగా ఉంటావేమో అని. ఆహా, బిజీ ఉంటే డిస్టర్బ్ చేయండి. ఏం చేయరా? ఏదో బయట వాళ్ళ మాట్లాడతారేంటి? ఇదిగో మళ్ళీ నవ్వు. ఆ నవ్వు ఉందే బాగుంది, కానీ ప్రతిదానికి నవ్వే సమాధానం కాదు. ఓకే కూల్. ఏంటి కూల్? చంపాలన్నంత కోపం వస్తుంది. సారీ. ఓకే, తిందాం రా. నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఆకలి వేస్తుంది పూజ. మీరు వెళ్ళి తినండి, నాకేమొద్దు. దా. రోజుకి మరీ చిన్నపిల్లలు అయిపోతుంది తెలుసా. నువ్వు తిను, నువ్వు తిను. ఎంతసేపు ఫాస్ట్గా తినాలి. పూజ, రెడీ అయ్యావా? అవుతున్నా. ఈరోజు ఏంటి మెరిసిపోతున్నావు? ఇప్పుడే స్నానం చేసి వచ్చా కదా. పర్ఫ్యూమా? డియర్ హస్బెండ్, మీరు కూడా ట్రై చేస్తారా? ఆ కళ్ళేంటి చూస్తుంటేనే మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నాయి. కాటుకు పెట్ట నచ్చిందా? అయినా ఎప్పుడూ లేనిది ఈరోజు అంటే కొత్తగా ఈ పొగడ్తలు. బాగున్నాయి అని చెప్పడం కూడా పొగిడితేనా? కాదు, కానీ నువ్వు చెప్తే పొగిడినట్టే. ఈరోజు చాలా నచ్చావు. దిష్టి తీసినా కూడా తప్పు అనిపించట్లేదు. అలా అయితే నువ్వు రోజు తీయాలి. నువ్వు మరీ ఇంత అందంగా ఉంటే నాకు అదే అనిపిస్తుంది. అమ్మాయిలు సిగ్గుపడితే బాగుంటారని బయట వినడం తప్ప ఇదే చూడటం. మా ఆఫీస్లో నాకు ఇలా ఎవరు చెప్పలేదు. తీసలేదు అనుకుంటా. నేను కూడా మా ఆఫీస్లో ఎవరికి ఇలా చెప్పలేదు.
వాళ్ళకి టేస్ట్ లేదేమో. సరే పద. నాకు ఇవాళ చాలా నచ్చింది. అంతేం నచ్చింది? మా పిన్ని మా అత్త చేసిన నెక్స్ట్ వాళ్ళు తప్ప. ఇంతమంది నా ఫ్యామిలీయా అని నా ఫీలింగ్ ఉంది చూడు, అది నాకు చాలా నచ్చింది. ఎందుకు ఫ్యామిలీ అంటే అంత ఇష్టం? అది లేని వాళ్ళకి తెలుస్తుంది పూజ. సారీ. మరి మన సంగతి ఏంటి? అంటే అరే నవ్వుతావేంటి? ఏదో ఒకటి చెప్పు. నీకు అర్థం కాలేదా? అర్థం కాలేదు కాబట్టి అడుగుతున్నా. నిజంగా? హ్మ్. సరే వదిలే. ఏమైంది పూజ? నా దేవుని చెప్పాలా? నన్ను అంత ప్రేమిస్తున్నావు కదా, నేనంటే అంత ఇష్టం అంటున్నావు కదా, మరి ఆ ప్రేమను చూపించవా? రోజు చూపిస్తున్నా కదా. అయితే చూపించవా? ఏమైంది పూజ ఈరోజు నీకు? ఫంక్షన్ నుంచి వచ్చాక అలా మాట్లాడుతున్నావు? ముందు ఫ్రెష్ అప్ అవ్వు. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నేను తిన్నాక ఏదో చేసి తీసుకొస్తా, సరేనా? ఏంట్రా బాబు ఎంత నచ్చేస్తున్నావు? అమ్మాయికుడు అనుకోవాలా లేదా నటిస్తున్నావు అనుకోవాలా? పూజ నువ్వు ఆగు, నేను చూస్తా. పోస్ట్ ఎవరికి? పూజ. పూజ ఇది నీకే అనుకుంటా. ఇన్ఫోసిస్ బెంగళూరు అని ఉంది. అవునా? నువ్వు వెళ్ళు, నేను చూస్తా. ఒకసారి చూడు. అది చూస్తా, నువ్వు వెళ్ళు. ఏమైంది పూజ? ఎందుకు అంత టెన్షన్ ఫీల్ అవుతున్నావు? ఏముంది అందులో? ఏం లేదు, ఏం లేదు. ఒకసారి ఒకసారి ఏడుంది ఇంట్లో? గెలనన్నావు కదా, ఇప్పుడు ఏంటి ఇదంతా? ఎన్నాళ్ళు బాగా నటించవు పూజ. సూర్య సారీ. నేను వెళ్ళకూడదని అనుకున్నా. ఇక్కడ చాలా కంపెనీస్లో ట్రై చేశా, ఏది సెట్ కాలేదు. ఇక్కడ కూర్చున్నావండి, ఏమైనా తిన్నావా? నువ్వు పడుకున్నావా? ఇందాక నిద్ర వస్తే పడుకున్నా. ఇందాక కోపంగా లోపలికి వెళ్ళిపోయావు. అది ఇందాక. ఇప్పుడు ఏంటి, నువ్వు వెళ్ళిపోతున్నావని నేను బాధపడాలా? నేను వెళ్ళిపోతుంటే నీకు బాధ లేదా? పూజ, నిన్ను వదిలి నేను వెళ్ళట్లేదు, నన్ను వదిలి నువ్వు వెళ్ళిపోతున్నా. నేనెందుకు బాధపడాలి? అయినా నువ్వు రాకముందు నేను ఒక్కడనే, ఇప్పుడు కూడా ఒక్కడనే. ఏం మారింది? ఏం మారలేదు. కూర్చో. నీకు నచ్చింది నువ్వు చేస్తాను అంటున్నావు, సరే నీ ఇష్టం. కానీ ఒక మాట, మనిద్దరం విడిపోవాలి, ఓకేనా?
నాకు వెళ్ళాలనిపించట్లేదు సూర్య. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది పూజ. దేనికి సూర్య? నేను ఇంకా నీ పక్కనే ఉన్నా, పక్కనే ఉంటా కూడా. ఎంతసేపు? ఒక గంట, పోనీ ఓ 2 గంటల బస్సు వచ్చేదాకా, అంతేగా? ఏదో 7 సముద్రాలు దాటెళ్ళినట్టు మాట్లాడతావేంటి సూర్య? నువ్వు నా పక్కన లేవు పూజ. ఈ ఒక్క ఫీలింగ్ సరిపోదా? 7 సముద్రాలే దాటాలా? నువ్వు పెద్ద కోరికలు కావు పూజ. ఉదయాన్నే నిన్ను చూడాలి, రాత్రి పడుకునే ముందు నువ్వు నా పక్కన ఉండాలి, అంతే. ఒంటరితనం ఎంత అలవాటు అయిపోయిందంటే బయటికి చెప్పుకోలేకపోతున్నాను, కానీ అవలు కావట్లే పూజ. టైం వేస్తుంది పూజ. నిన్ను ముందు అనలేను, నన్ను నేను కన్విన్స్ చేసుకోలేను, కానీ నువ్వు లేకపోతే నేను ఉండలేను పూజ. అంతలా అలవాటు అయిపోయావు. కానీ ఒక్క మాట, హస్బెండ్, ఇంటికి వెళ్దామా?